ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటర్నల్ అండి. ఎన్డీఏని నిలబెట్టడం, తెలుగుదేశాన్ని 40 సంవత్సరాలు తెలుగుదేశాన్ని నిలబెట్టడం, ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్. వాళ్ళ ప్రజల ఇష్యూస్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఎజెండా చాలా ఇంపార్టెంట్. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆయన ఎక్కడా కూడా తెలుగుదేశాన్ని తగ్గించినట్టుగాను, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని కూడా ఆయన చూపించారు. ముఖ్యంగా క్లెమ్మూర్ మైన్స్ని తట్టుకొని నిలబడి ఆయన రాష్ట్రానికి పునరంకితమైనటువంటి సందర్భాన్ని కూడా ఉటంకించారు. సో ఇవన్నీ కూడా బాగున్నాయి. అంటే ఆయన చెప్పేది మరి అది క్యారీ అవుతుందా, అది భిన్నంగా ఏమైనా అర్థమవుతుంది? ఎందుకంటే ఇప్పుడు నాగబాబు గారి కామెంట్స్ కూడా చూద్దాం. విజయానికి కారకులు ఎవరు కాదు అని చేశారు, నిలబెట్టామని వీరన్నారు. రెండు డిఫరెంట్ కామెంట్స్ అన్నప్పుడు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కాబట్టి త్వరలో మరి ఆయన కూడా క్యాబినెట్లో చేరబోతున్నారు. ఆయన కామెంట్స్ని నిలబెట్టామని ఈయన, ఎవరు కారకులు కాదు అని ఈయన అన్న దాన్ని ఎట్లా చూడాలి? దాన్ని ఇప్పుడు నాగబాబు గారి కామెంట్ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తన స్పీచ్లో ఆయన చాలా మందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆఖరికి పారిశుధ్య కార్మికులకు కూడా చెప్పారు. ఆయన కృతజ్ఞతలు తెలిపి వాళ్ళని సముచితంగా గౌరవించాలనే బాధ్యతను కూడా నాగబాబు గారి మీద పెట్టారు. అదేవిధంగా నాగబాబు గారు తన ప్రసంగంలో స్టార్టింగ్లో ఏమన్నారంటే, ఇది అంటే గత పాలకుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా హుందాగా ఉండాలి, మాట చాలా జాగ్రత్తగా వాడాలన్నారు. అదే సమయంలో అన్యాపదేశంగా అంటే ఆయన అన్నది అక్కడ వర్మగారి గురించి అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అంటే వర్మగారి రోల్ని మనం డిస్కౌంట్ చేయలేమండి. అంతమందికి కృతజ్ఞతలు చెప్పినప్పుడు ఆయనకు కూడా వర్మగారి రోలు కూడా అక్కడ ఉంది. ఎందుకంటే ఆయన కూడా మరి ఆయన సీటుని ఆయన సరే ఆ పార్టీ ఆదేశాల ప్రకారం ఆయన తప్పుకొని పనిచేశారు, కలిసి పనిచేశారు. అది ఎంతవరకు చేసింది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఆయన పట్ల కూడా ఒక కృతజ్ఞత అండి. రాజకీయాలంటే నథింగ్ బట్ ఏంటంటే కృతజ్ఞత. ఆ కృతజ్ఞతని అన్ని వర్గాల వారికి నిన్న పవన్ కళ్యాణ్ గారు వేదిక మీద నుంచి పోలీసు వారికి చెప్పారు, రెవెన్యూ శాఖ వారికి చెప్పారు, మిగతా పార్టీల వారందరికీ చెప్పినప్పుడు మరి వర్మ గారి గురించి కూడా ప్రస్తావిస్తే బాగుండేది. అది అన్వారెంటెడ్ అనుకుంటున్నాను. నేను కూడా నాగబాబు గారు మాట్లాడకుండా ఉండాల్సింది ఏమో అంటే ఒకవేళ మీ వ్యక్తిగత అభిప్రాయం అంటే ఇప్పుడు నేను అనేది ఆ కామెంట్స్ ఈ కామెంట్స్ చూసినప్పుడు ఒక భిన్నమైన చర్చకి దారితీస్తోంది నిన్నటి నుంచి సోషల్ మీడియా గ్రూప్స్ అన్ని చూసినప్పుడు. అంటే ఇప్పుడు మనకి ఇంత పెద్ద సభ పెట్టి ఇంత అద్భుతమైనటువంటి ఒక సభను నిర్వహించినప్పుడు కొంత రెస్ట్రెయింట్గా ఉండాలి. ఎక్కడ ఏది మాట్లాడాలి, ప్రజలకి ఎటువంటి సందేశాన్ని అందజేయాలి, వాట్ ఈస్ ద టేక్ ఓవర్ అంటాం కదా, ఆ టేక్ ఓవర్ ఏంటి, అక్కడి నుంచి ఎటువంటి సందేశాన్ని ప్రజలకు అందజేయాలనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏదేమైనప్పటికీ కూడా నాగబాబు గారు ఆ మాట అనకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఆల్ సెట్ అండ్ డన్ అక్కడ వర్మ గారు ఇప్పటికీ కూడా ఆయనకి మొదటి విడతలో కూడా ఆయనకు పదవి రాలేదు. అయినప్పటికీ ఆయన ఎక్కడ కూడా ఆయన బాధపడినట్టు లేదు. ఇటీవల కూడా ఎమ్మెల్సీ ప్రకటించినప్పుడు కూడా చాలా హుందాగానే వ్యవహరించారు. అందువల్ల ఏదైనా చిన్న కార్యకర్తల స్థాయిలో ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం, అది ఇన్నెవిటబుల్. అది దాన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది తప్ప దాన్ని పెంచకూడదు. ఎందుకంటే ఇంకా జర్నీ చాలా ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది, 11 నెలలు అయింది. ఇంకా మీరు 15-20 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నప్పుడు చిన్న పొరపచ్చాలు, చిన్న మనస్పర్ధలు, కమ్యూనికేషన్ గ్యాపులు ఇవన్నీ కూడా తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే 3 పార్టీల మధ్య కూడా ఒక సమన్వయ కమిటీ లాంటిది ఏదో వేసుకున్నారు. ఏదైనా ఉంటే ఆ సమన్వయ కమిటీకి నివేదించాలి తప్ప బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయడం వల్ల పర్పస్ ఏం సర్వ్ అవ్వదండి. దీనివల్ల ఏంటంటే ఏదైనా ఒక పర్పస్ సర్వ్ అయితే మాట్లాడచ్చు, కానీ పర్పస్ సర్వ్ కాకపోక ఇవాళ ఒక అంటే ప్రభుత్వం సాఫీగా ఇప్పుడే టేక్ ఆఫ్ అవుతున్నది. రాష్ట్ర అభివృద్ధి దిశగా పరిపాలన కూడా ఒక